మా వాళ్ళు రెగ్యులర్ గా చేపల పట్టేకి వెళ్తుంటారు అనమాట. నేను కూడా వాళ్ళతో పాటు ఈ రోజు వ్లాగ్ చేసి మీ అందరికి చూపిద్దామని చెప్పి చేపల పట్టేకి వచ్చా. చేపలు అంటే మనకు పట్టడం రాదు. ఈయన వచ్చేసి మా మామ అనమాట. ఈయన చేపలు పట్టడంలో ఫుల్ ఎక్స్పర్ట్. ఆ స్టిక్స్ కాస్ట్ వచ్చేసి 7,000 మచ్చా రెండు. ఇంకా ఫస్ట్ బోనీ చేప అయితే ఒకటి పడ్డదనమాట. పర్లేదు, ఒక మీడియం సైజ్ అయితే పడ్డది. ఇంకా మాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఫస్ట్ చేప కాబట్టి. ఇంకా సెకండ్ కూడా పడ్డది. ఇంకా మనం అయితే అక్కడికి వెళ్ళి వీడియో తీసుకున్నాం అనమాట. మనం రాకపోయినా ఈ సోకులు మాత్రం ఎక్కువ. పర్లేదు, ఈ గ్యాప్ లో కొన్ని మీడియం సైజ్ చేపలు అయితే పట్టాడు అనమాట మామ. ఇంకా తర్వాత ఒక గేలం అయితే ఇరుక్కుపోయింది లోపల. ఇంకా మా దేవర ఈ చలికి కూడా వణుక్కుంటూ నేనున్నానని చెప్పి వాటర్ లేకి దుంకి గేలాన్ని అయితే ఇడిపించుకొచ్చాడు అనమాట. బట్ ఈవినింగ్ దాకా వణుకుతూనే ఉన్నాడు చలికి, అది వేరే విషయం అనుకోండి. తర్వాత మాకు ఈ ప్లేస్ అచ్చు రాలేదని చెప్పేసి ఇంకా చెర్లోపల్లి డ్యామ్ దగ్గర మెయిన్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ మనం వేసిన తర్వాత ఒక పెద్ద చేప అయితే పడ్డది. ఇదైతే హైలైట్, అన్నిటికన్నా పెద్దది ఇది. తర్వాత ఇక్కడ చాలా చేపలే పడ్డాయి అనమాట. ఇవన్నీ జిలేబీలు. వీటికైతే ముళ్ళు చాలా బాగుంటాయి. ఇవి ఎక్కడ గుచ్చుకుంటాయి కూడా తెలియదు అనమాట, అంత డేంజర్ గా ఉంటాయి. ఇంకా ఈ గ్యాప్ లో మనోడైతే ఒక తిమింగలాన్ని పట్టాడు అనమాట. దీన్ని చూసిన తర్వాత నాకు మాటలు రాలేదు. ఇంకా నేను అక్కడ నుంచి వెళ్ళిపోయి స్నాక్స్ అయితే తీసుకొని వచ్చాము. మా వాళ్ళకి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, నేనే కాబట్టి చేసింది. ఫైనల్ గా ఇంకా దేవర్ అయితే వేటకి దిగాడు అనమాట. ఈ రోజు సొరనైనా పట్టాలని చెప్పేసి గేలాన్ని వేసి అనమాట. సొర కాదు కదా, సొరకాయ కూడా పడలేదు. సర్లే ఎన్నెన్నో అనుకుంటామని చెప్పేసి బయటకు వచ్చేసాను అనమాట. ఈ రోజు మా వాళ్ళకి అయితే ఫుల్ ఎంజాయ్ పండుగ, నాకు తప్ప. ఎందుకంటే ఇంకా శ్రావణమాసం అయిపోలేదు మచ్చా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా